ఆ మహానుభావుడు మనం అంతా కలిసి ఇలా ఒక కుటుంబంగా జీవించుడికాయ నేర్చుకోవచ్చునిగా. ఆ కాన్వకేషన్ ఇట్లాంటివి వచ్చినట్లు మారుమోసి పొందడమే. ఎవడన్నా పట్టుకొచ్చారంటే ఆడ వడ్డించే వాళ్ళు ఎవరో చూస్తూ ఉంటే ఆడ తీసుకొచ్చి చెప్తాడు, ఆ వడ్డించే ఆయన తెలిసిన ఆయన సబ్ కలెక్టర్, కానీ ఈ వడ్డించే ఆయన తెలిసిన ఆయన హెడ్ మాస్టర్. ఎవరు చెప్తుంటే వాళ్ళు వడ్డిస్తూ ఉండేది ఆశ్చర్యం. వాళ్ళ దీనితో చూస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత ఆకులు ఎత్తేస్తా ఉంటే ఆయన ఎవరు? రిటైర్డ్ కలెక్టర్, ఆయన ఆకులు ఎత్తేస్తున్నారు. ఈయనెవరు? ఆయన ఆర్డీఓ. ఈయనెవరు? ప్రిన్సిపల్. వాళ్ళు యొక్క విధే చూస్తూ ఉంటే వాళ్ళు ఆకులు ఎత్తేస్తాడు. అవును, దేవునింట్లో పనిచేస్తే ఆశీర్వాదం అని చెప్పి నేర్పించాడు. ఆ ఆశీర్వాదం చూశారు, అనుభవించారు. మీరు రండి, ఆకులేయండి, భోజనం ఎత్తండి, ఇది మనం ప్రకటిస్తా పోవాలి. ఎందుకంటే నీకు దీవుని తెల్లే, ఆశీర్వాదం తెల్లే. కనుక చేసి చూడు, నువ్వు దేవుడు మందిరంలో చిన్న పని చేసి చూడు. అన్యాయస్తుడు కాడు. ఆయన ఇంటిని ప్రేమించు. జాతి, కులము, గోత్రం. ఇప్పుడు బాప్తిజం అంటే ఇట్లా తేలికైపోయింది. ఇక రొట్టె విచ్చడం అంటే తేలికైపోయింది. క్రయంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మా ఇంట్లో పెట్టుకుంటున్నా పోవయ్యా అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటుండలే. ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నావే, రెండుగా మూడుగా అయిపోతున్నావే. ఎట్టిన సంగతి ఇది ఆరంభం. కాస్త విను. క్రయము చెల్లించబడొచ్చు. భక్సింగ్ గారు తర్వాత ఆరాధన, వల్ల ఇవన్నీ గంటలు 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 గంటలు. అర్థమైందా? గంటలు గంటలు